హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇదైతే మేము గోకర్ణ మురుడేశ్వర్ ట్రిప్కి వెళ్ళిన వీడియో అన్నమాట. వెకేషన్ ప్లాన్ చేసుకొని లాంగ్ వీకెండ్ వెళ్ళాము. మామూలుగా అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము. మేము చాలా తక్కువ బడ్జెట్లోనే వెళ్ళామండి. జస్ట్ అరౌండ్ 4-5 డేస్కి జస్ట్ 10,000 అయిందనమాట, విత్ రూమ్ విత్ ఫుడ్ అన్నీ. అందుకని ఎలా వెళ్ళాం, ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళాము, అక్కడ రూల్స్ ఏంటి, ఏవేవైతే ఓపెన్ చేశారు, మామూలుగా ఈ సీజన్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే ఆగస్ట్ 14, 15, 16, 17 ఇంకా 18, 19కి ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఈ 4 డేస్ ఎలా ఏంటో చూద్దాము. నేనైతే నాకు తెలిసినంత వరకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇంకా ట్రైన్ అయితే 1 month ముందే బుక్ చేసుకున్నాం అనమాట. ఫ్రమ్ బెంగళూరు టు మురుడేశ్వర్ అనుకున్నాము, బట్ మురుడేశ్వర్ తర్వాతనే గోకర్ణ వస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ మురుడేశ్వర్లో దిగి మురుడేశ్వర్లో అంతా దర్శనం చేసుకొని చూసేసి మళ్ళీ గోకర్ణ వెళ్ళి గోకర్ణ టు మళ్ళీ రిటర్న్లో మురుడేశ్వర్ టచ్ అయ్యే వస్తామన్నమాట. అందుకని మేము ట్రైన్ మురుడేశ్వర్ బుక్ చేసుకున్న గోకర్ణకే వెళ్ళామన్నమాట. అసలు ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా గడిచింది. అసలు అక్కడ మార్నింగ్ 6కే లేచి ఆ ట్రైన్లో అసలు సైడ్ వ్యూ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆ చెట్లు అస్సలు ఏమన్నా ఉందా, క్లైమేట్ మాత్రము. ఇంకా మార్నింగ్ 9కి అంతా అయితే గోకర్ణ రీచ్ అయిపోయాము. ఇంకా రీచ్ అయిన వెంటనే రైల్వే స్టేషన్లోనే ఆటోస్ ఉంటాయి. ఇంకా మేము 350కి ఆటో మాట్లాడుకున్నాం అనమాట. మాతో పాటు ఒక అతను కూడా ఉన్నాడు. ఇంకా షేరింగ్లో మాట్లాడుకొని వెళ్ళిపోయాము. అతను కుడ్లు బీచ్ ఆపోజిటే రూమ్స్ ఉంటాయి, అక్కడ తీసుకోండి, తక్కువకే దొరుకుతాయని చెప్పాడనమాట. ఇదే కూడ్లు బీచ్. ఇక్కడ వెయిట్ చేస్తే ఇంకా మామూలుగా నెక్స్ట్ డేనే వీకెండ్ కదా, బుక్ చేసుకున్నారంట చాలామంది. ఇంకా మాకైతే లక్కీగా ఒక రూమ్ అయితే దొరికింది. బట్ రూమ్ అయితే సింపుల్గానే ఉందండి, జస్ట్ చిన్నగా ఉందన్నమాట. ఒక బెడ్ ఇచ్చాడు, ఇంకా వాష్రూమ్, ఫ్యాన్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఓకేలే. రూమ్ అయితే 1500 పడింది అనమాట. ఇంకా రూమ్లోనే రూమ్ తీసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి, మా ఆయన బర్త్డే ఉండింది ఆ రోజు, ఇంకా ఆత్మలింగం దర్శించుకుందామని చెప్పి 10:30, 11 o'clock అయితే వెళ్ళిపోయాము. మేము బ్రేక్ఫాస్ట్ అక్కడ బీచ్కి ఆపోజిట్ ఒక హోటల్ ఉందన్నమాట, అక్కడే తినేసాము. ఇంకా వెళ్ళిపోయి ఇక్కడ గణపతిని చూడాలండి. మీరు ఎక్కడైనా చూసింటారా, గణపతి మనకి ఎప్పుడు కూర్చొనే ఉంటాడు ఆ విఘ్నేశ్వరుడు. కానీ ఇక్కడైతే చాలా వెరైటీగా, అసలు నేను ఎక్కడా చూడలేదన్నమాట, నించొని ఉన్నాడు విఘ్నేశ్వరుడు. అయితే చాలా బాగా అనిపించింది, చూస్తూనే ఉండాలనిపించింది. ఇంకా విఘ్నేశ్వరుని అయితే దర్శించుకొని ఇంకా ఆత్మలింగం టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. బట్ మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేసింది. ఇంకా కొద్దిసేపు అట్లనే నించొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము. బట్ ఆ టైంలో దర్శనం ఉండదంట, 1 to 5, మళ్ళీ 5 to 7 అయితే దర్శనం ఉంటుంది. బట్ టచ్ చేపిస్తారు కదండి మనకి, అదైతే ఉండదంట. మళ్ళీ ఈవినింగ్ 5 to 7 ఉంటుందంట. ఇంకా మళ్ళీ అప్పుడైతే దర్శనం చేసుకొని ఇంకా గోకర్ణ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాము. అక్కడ అన్నదానం కూడా చేస్తారండి. అన్నం సాంబార్ పెట్టిన చాలా టేస్టీగా ఉందన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్, బాగుంది, దేవుడిది కదా, తినండి, బయట అయితే ఎక్కడ తినొద్దండి. ఇంకా గోకర్ణ మెయిన్ బీచ్ అనమాట. ఇది బీచెస్ అయితే గోకర్ణ బీచ్, ప్యారడైజ్ బీచ్, ఓం బీచ్, కూడ్లు బీచ్, హాఫ్ మూన్ బీచ్ అనమాట. బట్ ఈ గోకర్ణ బీచ్ అయితే క్లోజ్ చేస్తుంది బికాజ్ హెవీ రెయిన్ఫాల్, అలలు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి అనమాట. ఎవరిని అలో చేయనియట్లేదు. మేము జస్ట్ అక్కడ నుంచొని మాత్రం ఒక ఫొటోస్, వీడియోస్ తీసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి జీడిపప్పు, క్యాష్యూస్ అయితే ఫుల్ పండిస్తారంట. అందుకని ఎక్కడ చూసినా క్యాష్యూస్ ఫుల్గా అమ్ముతున్నారనమాట. ఇల్లులు కూడా అన్ని పెంకుటిల్లు ఉంటాయండి, అసలు మనలాగా స్లాబ్ హౌసెస్ లేవు. ఇదేమో సాంబ్రాణి అంట, కలర్స్గా ఎంత బాగుంది కదా. నేను ఏంటి అని అడిగితే సాంబ్రాణి అని చెప్పారనమాట. ఇంకా మేము మళ్ళీ ఈవినింగ్ 5కి ఇంకా బయటనే తిరిగేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పంచ అయితే మస్ట్ చూడండి అబ్బాయిలకి. అండ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వితౌట్ షర్ట్, వితౌట్ బనీన్తోనే దేవుని దర్శించుకోవాలి. ఇంకా ఆత్మలింగం అయితే టచ్ చేసామన్నమాట. ఒక హింట్, మీరైతే పూజారికి ఒక 100 rupees ఇచ్చారనుకోండి, బాగా టచ్ చేయించి ఇంకా అర్చన కూడా చేపిస్తాడనమాట. ఇంకా అందుకే మేము ఇచ్చి అర్చన చేపించేసుకొని వచ్చేసాం బయటికి. ఇంకా బయటికి రావడం మళ్ళీ 100 rupeesకి ఇంకా రూమ్ మాట్లాడేసుకొని, 100 rupeesకి ఆటో మాట్లాడుకొని మా రూమ్ దగ్గర అయితే దిగిపోయి
వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఈవినింగ్ ఆపోజిటే కదండి బీచ్. ఇంకా బీచ్కి వెళ్ళేసి ఆ రెయిన్ మళ్ళీ బీచ్ ఫుల్గా అయితే ఆడుకున్నాం, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా మా రూమ్ పక్కనే హోటల్ అని చెప్పాను కదా, ఆ హోటల్లోనే ఇంకా ప్రాన్స్ ఫ్రై ఇంకా పుల్కా చికెన్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ప్రాన్స్ ఫ్రై అయితే చాలా వెరైటీగా ఉందన్నమాట. బొంబాయి రవ్వతోని ఇక్కడ ఫ్రై చేస్తారంట, రవ్వ ఫ్రై అని. చాలా బాగుందన్నమాట. అసలు ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకా నైట్ పడుకొని ఫస్ట్ డే అయితే అలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డేనే సెకండ్ డే మార్నింగే లేచేసి ఇంకా బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. ఎదురుగానే కదా బీచ్. సన్ రైజ్ చూద్దామని వెళ్ళాము యాక్చువల్గా, బట్ సన్ రైజ్ ఏం రాలేదు. బికాజ్ క్లైమేట్ అంతా క్లౌడీగా ఉందన్నమాట మొత్తము. ఇంకా అందుకే సన్ రైజ్ అయితే ఏం రాలేదు. ఇంకా బీచ్లోనే ఫుల్గా ఫొటోస్ దిగి మా వాడిని ఆర్యాని కొంతసేపు ఆడిపించేసి ఇంకా బాగా ఇంకా ఎట్లుందంటే మా పరిస్థితి, ఒకరు ఫోటో తీయాలి, ఒకరు వాడిని పట్టుకోవాలి అన్నట్టుందనమాట. నేను మా వారు అస్సలు ఫొటోస్ కలిసి అసలు దిగలేదు. ఎందుకంటే వాడిని పట్టుకోవాలి కదా, చిన్న బాబు, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ముందే మా వాడు ఫుల్ యాక్టివ్ అనమాట. అందుకని ఇంకా వాని మీద కేర్తోని ఇంకా మేము ఫొటోస్ అవన్నీ ఏం తీసుకోకుండా వాడిని అయితే ఒకరు ఎప్పటికీ పట్టుకొని కనిపెట్టుకొని ఉన్నామన్నమాట. ఇంకా బీచ్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి ఆ బీచ్లో కూర్చొని అలా ఆ స్కై వైపు చూస్తుంటే ఎంత బాగుంటుంది కదా. నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది మనం ఉండే ప్లేస్లో కూడా ఒక బీచ్ ఉండింటే బాగుండు కదా, లేకపోతే బీచ్ ఉండే ప్లేస్లోనే మనం ఉండింటే బాగుండు, ఎంత బాగుందో అనిపిస్తుంది. కానీ అక్కడ ఉండే వాళ్ళకి చూసి బోర్ అనిపించేసి ఉంటుందేమో. అస్సలు నేను చూసిన అక్కడ హోటల్ వాళ్ళని ఇంకా రూమ్ వాళ్ళని ఏం పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. ఇంకా టూరిస్టే మనం ఎప్పుడో ఒకసారి చూస్తాం కాబట్టి మనకి ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంకా పిల్లలతో వెళ్తే ఇంకా ఎగ్జైట్మెంట్, ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. బట్ వన్ సజెషన్ అండి, వెళ్ళాలనుకుంటే కనుక మీరు పిల్లలు అవ్వకముందే ఏమైనా టూర్స్కి అన్నీ ఎక్స్ప్లోర్ చేసేయండి. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట వైఫ్ అండ్ హస్బెండ్. బట్ పిల్లలతోని ఆ ఎంజాయ్మెంట్ వేరు. ఇంకా మా ఆయన చూడండి అసలు ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా బీచ్లో ఏందబ్బా రాస్తున్నాడు అంటే నా పేరు రఘు హరిత అని రాసి లవ్ సింబల్ వేస్తున్నాడు అనమాట. మేము ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. అసలు ఎంత ఒకటైతే చెప్తాను, మనకి ఎంత ఉన్నా ఎంత లేకున్నా ఎంత తక్కువ సంపాదిస్తున్నా కొద్దిగా ఎత్తిపెట్టుకొని ఇలాంటి ట్రిప్ అండర్ బడ్జెట్లో ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉండండి. అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారన్నా 6 మంత్స్కి ఒకసారన్నా. బికాజ్ వెళ్తేనే హస్బెండ్ అండ్ వైఫ్కి మనస్పర్ధలు ఉండవు, హ్యాపీగా ఉంటారు. ఎంత పిల్లల్ని కూడా ఎంజాయ్ చేయించినట్టు ఉంటుంది. మనకైనా ఇంట్లో ఉండి ఇంట్లో పని ఇదే కదా, ఇంకా ఎప్పుడు ఇదే సరిపోతుంది. అట్లా బయటికి తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకి కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందుకే మేము కానీ అట్లీస్ట్ 6 మంత్స్ వన్స్ అయినా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తామన్నమాట. మా చుట్టూ ఏమేమి ఉన్నాయో ప్లాన్ చేసుకొని మాకు బడ్జెట్లో ఏదైతే వస్తుందో అని చూసుకొని ఇంకా దాన్ని బట్టి వెళ్తూ ఉంటామండి. రూమ్స్ అయితే అలా ఏం బుక్ చేసుకోమన్నమాట. డైరెక్ట్ వెళ్ళడం, అక్కడ తీసేసుకోవడం, ఇంకా ఉండడం అంతే. ఇంకా అక్కడ ఆటోస్ బైక్స్ ఏవో ఒకటి మాట్లాడుకోవడం, ఇంకా వెళ్ళిపోవడం అనమాట. మా ఆర్యన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మా ఆర్యని పట్టుకొని నేను అలా ఏదో ఎంజాయ్మెంట్ అలా చేశాను అనమాట. జస్ట్ ఆ బీచ్ సైడ్ అలా వాకింగ్ చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. అస్సలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాను. మా ఆర్యన్ ఒకటి డ్రెస్ అంతా నానిపోయింది, ఇప్పేయమ్మా అని పట్టిస్తున్నాడు అనమాట. నేను ఒక మంచి డ్రెస్ వేసుకొని పోయింటే బాగుండు, కానీ ఏదో అలా ఇంకా అట్లా ఇంకా అదే వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట. ఇంకా రెడీ అయిపోయి అక్కడే ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదండి, క్యాష్యూస్ ఏవో తినేసాము. ఇంకా అక్కడ టిఫిన్ బాగాలేదన్నమాట. అందుకని ఇంకా రెడీ అయిపోయి చూడండి అసలు ఈ దారి అయితే నాకు కేరళ సినిమాలో అండ్ మనకి సస్పెన్స్ ఓటీటీస్ ఉంటాయి కదా, ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఉంటాయి కదా, అడవులు అవన్నీ చూపిస్తారు కదా, అలానే ఉందండి ఈ దారి అయితే. కానీ బీచ్కి ఎదురుగా రూమ్స్కి వెళ్ళాలంటే ఇది ఒక్కటేనంట దారి. బట్ అటు సైడ్ ఉన్నాయి అనమాట, కార్లో వెళ్ళే వాళ్ళకి అటు సైడ్ ఉంది. బట్ ఇది కూడా ఒక వే అనమాట, దగ్గర అవుతుంది. పైన మామూలుగా మనలాగా ట్రైన్స్లో వచ్చిన వాళ్ళు, బస్సెస్లో వచ్చిన వాళ్ళు ఇది ప్రిఫర్ చేస్తే బెటర్ అనమాట. ఇంకా చూడండి మా ఆయన ఫుల్ స్పెట్స్ పెట్టుకొని ఫుల్ జిల్జిగా అన్నట్టున్నాడు. ఇంకా
కానీ కింద రూమ్ నుంచి పైకి రావడానికి చాలా కష్టం అండి. లగేజెస్ అయితే ఇంకా కష్టము. ఇంకా పైన 1500కి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం. బట్ 1500 నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. మేము క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రకారం అయితే 1000 అయితే సరిపోతుండే. ఇంకా మా ఆయన పెద్దగా మాట్లాడలేదనమాట, ఉన్నీలే అని ఇంకా ఎక్కేసాడు. ఇంకా డైరెక్ట్ మీర్జాన్ మామూలుగా అయితే యానా కేవ్స్, ఇంకా ఓమ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ తీసుకెళ్ళమని చెప్పాము. బట్ హాఫ్ మూన్ బీచ్, ప్యారడైజ్ బీచ్ క్లోజ్ అంట. డిసెంబర్, జనవరి టు మార్చ్, ఫిబ్రవరి అంటే అంటిల్ రెయినీ సీజన్ వరకు సీజన్ అంట అండి. అందుకే మీరు రెయినీ సీజన్లో మాత్రం ఈ సముద్రాల ప్లేస్కి మాత్రం వెళ్ళొద్దండి. ఫుల్ సాటిస్ఫైడ్గా అయితే మనం ఎంజాయ్ అయితే చేయలేమన్నమాట. ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. ఇంకా మీర్జాన్ ఫోర్ట్కి అయితే తీసుకెళ్ళాడు. మధ్యలోనే మేము ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. బట్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఆటో వాడు మంచి హోటల్ దగ్గర అయితే ఆపాడు, వానికైతే థ్యాంక్స్ చెప్పాము. అందుకని ఇంకా మంచి టిఫిన్ అయితే చేసాం రా బాబు అని. ఇంకా మీర్జాన్ ఫోర్ట్ అయితే ఎగ్జాక్ట్ గోకర్ణ నుంచి ఒక 1.5 hour అలా పట్టిందండి. 1 hour 1.5 hour దూరమే ఉందన్నమాట. మామూలుగా బస్సెస్ కూడా వెళ్తుంటాయి. ఇంకా మీరు చూసుకోండి, అక్కడ గోకర్ణ బస్ స్టాండ్లో బస్సెస్ కూడా ఉంటాయి. మాకు తెలియక ఏదో టక్కన ఎక్కేసాము, అంత సర్చ్ చేసుకోకుండా. ఇంకా మీర్జాన్ ఫోర్ట్ అయితే ఎంత గ్రీనరీ ఉంది, ఎంత బాగుంది తెలుసా. ఇంకా మనం మామూలుగా వింటర్ సీజన్లో అంటే డిసెంబర్, జనవరిలో అలా వస్తే ఈ ఫోర్ట్ అనేది ఇంకా బాగుంటుందంట. ఇక్కడికైతే సెల్ఫీ స్టిక్స్, ఇంకా ట్రైప్యాడ్స్ అవేమైతే అలో చేయట్లేదండి. బ్యాగ్ అంతా తరోగా చెక్ చేసి పంపిస్తున్నారు అనమాట. ఓన్లీ మొబైల్స్ అలో చేస్తున్నారు. అండ్ ఫుడ్ కూడా ఏం అలో చేయట్లేదు. తిని అక్కడ అంతా పాడేస్తారనేమో మరి. అక్కడ కూడా రెయినేనండి, డైలీ రెయిన్లో తడుస్తూనే ఉన్నాము. ఇంకా ఆ రెయిన్ కోట్ అయితే తీసుకున్నాం. 150-200 అలా పడింది. ఇంకా తప్పదు, అక్కడ అంత రెయిన్ పడుతూనే ఉందన్నమాట. ఇది అనమాట. లోపల ఏమైనా వాటర్ ఉన్నాయా అని చూస్తే ఏం వాటర్ లేవు, అంతా చెట్లే వచ్చేసాయి, గడ్డి ఉంది. ఇంకా అక్కడ మీర్జాన్ ఫోర్ట్ తర్వాత మంచి హోటల్ దగ్గర అయితే ఆగిపాడండి. ఇంకా మాకేదో పెద్ద తెలిసినట్టు ఈ కారావళి కిచెన్ అనమాట. ఇంకా ఎండ్రకాయలు అయితే ఆర్డర్ చేసామన్నమాట, పీతలు. ఇంకా అవి అస్సలు మాకు తినడమే రాలేదండి, వేస్ట్ అనిపించేసింది అసలు. ఇంకా మేమైతే ఎక్కువ జస్ట్ సైడ్ డిషే తిన్నామన్నమాట. అంటే ఫిష్, ప్రాన్స్ అట్లా. రైస్ మాత్రం చాలా తక్కువ తిన్నాము, ఎందుకంటే అవే టేస్ట్ చేయాలి, అక్కడ సముద్రం సైడు బాగా ఫ్రెష్గా ఉంటాయని చెప్పి. ఇంకా తినేసి ఇంకా డైరెక్ట్ ఇది కోటి తీర్థ అనమాట. చాలా లోతుగా ఉంటుందంట. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ప్యూర్గా ఉన్నాయి. అక్కడ కొద్దిసేపు చిల్ అయ్యి ఎంజాయ్ చేసి ఇంకా ఓమ్ బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. ఇంకా ఓమ్ బీచ్లో కూడా మా ఆయన ఫుల్ అనమాట ఎంజాయ్మెంట్. నేను చెప్పాను కదండి, ఒకరు పట్టుకుంటే ఒకరు వీడియో తీయాలి అలా అనమాట. అందుకని ఇంకా మా ఆర్యన్ ఒకటి ఆడిపిస్తే ఒకరు ఫొటోస్, వీడియోస్ తీస్తూ ఉండాలి. ఇంకా వాడు కదా ఇంపార్టెంట్, అందుకని మొత్తం టైం వాడికే ఇచ్చేసామన్నమాట మేము. ఇంకా అందుకని వాడినే ఫుల్గా ఆడిపించేసాము. ప్లీజ్ అండి, ఎవరైనా బీచెస్కి పిల్లల్ని తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఒక 2 pairs ఆఫ్ డ్రెస్సెస్ అయితే మెయింటైన్ చేయండి. టవల్, డ్రెస్సెస్, వాళ్ళకి స్నాక్స్ అనమాట. నేను ఫస్ట్ డే మిస్టేక్ అయిపోయింది, అందుకే నెక్స్ట్ డే బ్యాగ్లో అన్నీ పెట్టేసుకొని పోయాను. అన్నీ డ్రెస్, ఇంకా మా వాడికి టవలు, స్నాక్స్ అన్నీ పెట్టేసుకొని పోయాను అనమాట. ఇంకా ఓమ్ బీచ్లో అయితే మనకి సైడ్కే ఒక హోటల్ కూడా ఉందండి, బట్ అక్కడ బాగుండదంట. ఆ ఆటో వాడిని అడిగామన్నమాట. ఇంకా మీరు ఎవరైనా కావాలంటే అక్కడ తినేసేయచ్చు. అందరు ఓమ్ బీచ్లో అయితే ఫుల్ జనాలు ఉన్నారండి. ఇంకా ఓమ్ బీచ్ అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయి అక్కడే ఏదో తినేసి ఇంకా నైట్ రూమ్ పక్కనే ఇంకా మళ్ళీ థర్డ్ డే అనమాట, గోకర్ణ థర్డ్ డే. ఇంకా లేచి ఇంకా మళ్ళీ బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఆపోజిటే కదా, డోర్ ఓపెన్ చేస్తే బీచ్ అనమాట. ఇంకా మా ఆయన ఫీల్ అయిపోయాడు, నీ కొడుకునే తీయడానికే సరిపోతుంది, నన్ను ఏమైనా తీస్తున్నావా ఫొటోస్ అంటే, అబ్బా బాబు నిన్నే తీస్తాను, ఈరోజు నాకు ఏం ఫొటోస్ వద్దని చెప్పి మొత్తం కెమెరా మొత్తం ఆయనకే పెట్టేశాను అనమాట. మా ఆర్యన్ గుడ్ బై లాగా వాళ్ళ నాన్న ఫొటోస్, వీడియోస్, డ్యాన్స్లు వేస్తుంటే ఈయన మంచిగా హౌస్ కడుతున్నా అని చెప్పి ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా బాబు అట్లా సైలెంట్గా ఆడుకుంటున్నాడని ఇంకా మా ఆయనకు ఫుల్గా ఫొటోస్, వీడియోస్ అయితే ఎంజాయ్ చేశాను. మా ఆర్యన్కి అయితే బెస్ట్ ఫాదర్ ఎవర్ అనమాట. చాలా బాగా చూసుకుంటాడు, చాలా కేరింగ్ ఉంటారు. ఇంత మంచి తండ్రి దొరకాలంటే కూడా అదృష్టం ఉండాలండి. అసలు చూడండి, చిన్న పిల్లోళ్ళలాగా మా ఆయన ఎట్లా ఆడుకుంటున్నాడో. నన్ను మాత్రం ఏవో పిచ్చి వీడియోస్ అయితే తీసినాడు. ఇంకా ఏమన్నా అంటే నీకు అసలు పోజ్ పెట్టడమే రాదు, ఏం రాదు అని నన్నే అంటుంటాడు అనమాట. ఇంకా బీచ్లో ఆడుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గోకర్ణ టు మురుడేశ్వర్ స్టార్ట్ అయ్యాము. బట్ గోకర్ణ టు మురుడేశ్వర్ డైరెక్ట్ బస్సెస్ అయితే లేవంట అండి. ఫస్ట్ గోకర్ణ టు కుంటా వెళ్ళాలి. కుంటాలో మనం దిగిపోయి
అక్కడి నుంచి మళ్ళీ మురుడేశ్వర్ బస్ ఎక్కాము. ఇంకా మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2-3 అయిందండి. ఇంకా రెడీ కొద్దిసేపు పడుకొని ఇంకా రెడీ అయిపోయి ఇంకా బీచ్ దగ్గర ఫుల్ ఫొటోస్ దిగుదామని చెప్పి నేనైతే బాగా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. కానీ అక్కడ అస్సలు అలో లేదు, పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు, అసలు రానివ్వట్లేదు అనమాట. అందుకే దూరం నుంచి ఇంకా ఫొటోస్ వీడియోస్ ఏవో తీసేసుకొని ఇంకా దూరం నుంచే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. అసలు ఒకటి చెప్పాలి, అటు సైడ్ బీచ్, ఇటు సైడ్ బీచ్, వెనక శివ స్టాచ్యూ, అస్సలు ఏమన్నా ఉందా టెంపుల్, ఏమన్నా లొకేషన్. ఎవరికైతే ఐడియా వచ్చిందో ఇలా బీచ్ మధ్యలో టెంపుల్ కట్టాలి, ఈ రాజగోపురం కట్టాలని, అసలు హ్యాట్స్ ఆఫ్ అనమాట. అసలు మురుడేశ్వర్లో ఏముందంటే ఇది ఒక్కటే చాలండి, ఇది ఒక్కటే అస్సలు మనకి మెయిన్ అనమాట. ఇది ఒక్కటే సరిపోతుంది చూడడానికి మనకు ఫుల్ డే. అంత బాగుందన్నమాట టెంపుల్, అంత బాగా మనం ఆ గాలి ఆ నేచర్ ఆస్వాదించవచ్చు, అంత బాగుందండి. అసలు మీరైతే వెళ్తే కనుక ఒక రోజు ముందే వెళ్ళండి మురుడేశ్వర్కి. వెళ్ళేసి ఆ ఈవినింగ్ అక్కడ గాలులు, ఆ రాజగోపురం వ్యూ, ఇంకా సముద్రము అంతా చూడండి. చాలా మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా ఇంకా ఉందన్నమాట. ఇంకా చాలా అలలు అయితే చాలా ఎక్కువ వచ్చేసాయి. మామూలుగా ఇక్కడ కూడా రూమ్ తీసుకున్నాం, 1500 అనమాట ఇక్కడ కూడా రూము. ఇంకా రూమ్ తీసేసుకొని టెంపుల్కి అయితే ఇంకా అక్కడే ఇక్కడ హోటల్లో లంచ్ చేసేసాము. ఇంకా లంచ్ చేసేసి బయట అదే ఇంకా రూమ్కి వచ్చి పడుకున్నామని చెప్పాను కదండి. ఇంకా బీచ్ అంతా కవర్ చేసేసాము. ఈవినింగ్ అసలు వెళ్ళనివ్వట్లేదండి, చెప్తూనే కదా పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారనమాట. వాళ్ళు మనకు మంచి కోసమే కదా చెప్పేది, అందుకే మీరు కూడా వినండి. చూడండి అసలు ఎంత బాగుంది వ్యూ. ఆ శివ స్టాచ్యూ, తర్వాత మధ్యలో టెంపుల్, ముందేమో రాజగోపురం. బాబా అస్సలు ఏమన్నా ఉందా అండి, ఏమన్నా ఉందా వ్యూ మాత్రం, ఏమన్నా ఉందా. మీరు మాత్రం మురుడేశ్వర్కి మాత్రం ప్లాన్ చేసుకొని వెళ్ళండి. గోకర్ణలో ఆత్మలింగం మెయిన్ అనమాట, అండ్ వినాయకుడి టెంపుల్, అవి రెండు మెయిన్. అండ్ బీచెస్, ఇంకా బీచెస్ ఆత్మలింగం, ఇంకా అదేం తప్ప ఇంకేం లేవన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి మా ఆయన స్పెడ్స్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ డ్యాన్స్, వైబ్ ఉందిలే అనుకుంటే ఇంకా డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. ఇంకా నైట్ లైట్ షో అయితే వేశారు 7 o'clock రాజగోపురంకి. మామూలు ఇండిపెండెన్స్ డే అనమాట ఆ రోజు, August 15th. చూడండి అసలు ఆ తిరంగా కలర్స్ వేశారనమాట, ఆరెంజ్, వైట్, గ్రీన్, మధ్యలో బ్లూ. అసలు ఎంత బాగుందో, అసలు కలర్స్ అట్లా మారుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా ఊక అట్లా కూర్చొని ఆ రాజగోపురం చూస్తూ ఆ వ్యూ, ఆ జనాలు, ఆ చీకటి ఎంజాయ్ చేస్తే చాలా బాగుందండి. అస్సలు చాలా బాగుందనమాట. ఇంకా రూమ్కి వెళ్ళేసి మా రూమ్ కిందనే హోటల్ ఉంది, తినేసి పడుకొని మార్నింగ్ 6కి లేచి రెడీ అయిపోయి 8కి అంతా టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ అయితే ఎవ్వరు లేరండి, చాలా అంటే భక్తులు ఎక్కువ లేరనమాట. దర్శనం అయితే మనకి వెంటనే జస్ట్ 10 minutesలో 15 minutesలో అయిపోతుంది. చూడండి అసలు ఎంత ఖాళీగా ఉన్నారో. అదే మీరు ఆఫ్టర్నూన్ వెళ్ళండి 12-1కి ఫుల్గా నిండిపోతారనమాట. అలా అని దర్శనం లేట్ ఏం కాదు, ఒక 1 hour అలా పడుతుంది అంతే. ఇంకా దర్శనం చేసుకొని టెంపుల్లో నుంచే వెళ్ళాలన్నమాట. ఇక్కడ అన్నదానం అయితే చేస్తారు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 పూటలు పెడతారండి అన్నదానం అయితే. ఇంకా మార్నింగ్ అయితే అటుకులు ఇంకా ఉప్మా పెట్టారు. ఇంకా వెళ్ళి మేము అక్కడే టెంపుల్లోనే తినేసాము. 2 tokens ఇస్తారు, తీసుకొని వెళ్ళాలన్నమాట అంతే. బట్ టెంపుల్ లోపల నుంచే వెళ్ళాలండి, బయట నుంచి అయితే అసలు దారి లేదు. మనం దర్శనం చేసుకోవాలి, వెళ్ళాలి. అలానే మాకు 2 times దర్శనం అయిందనమాట. ఆఫ్టర్నూన్ కూడా అక్కడే లంచ్ చేసాము టెంపుల్లోనే. ఆఫ్టర్నూన్ అయితే రైస్, ఇంకా సాంబారు, జస్ట్ ఏదో పాయసం పెట్టారు అంతే, ఒక కర్రీ ఇంకేం లేదు. ఇంకా ఇది ఒకటండి లిఫ్ట్ మెయిన్ అనమాట. మీరు మురుడేశ్వర్ చూడాలంటే లిఫ్ట్లో ఎక్కి పైకి వెళ్ళి చూడాల్సిందే. 18th floorకి తీసుకెళ్తారండి. అంత పైనుంచి సిటీని 4 వ్యూ సైడ్, ఇటు సైడ్ ఏమో సముద్రం ముందేమో సిటీ అనమాట, వెనకేమో బాబా స్టాచ్యూ అండి, శివ స్టాచ్యూ. ఏమన్నా కనిపిస్తుందా, ఇదిరా జీవితం, ఇదిరా వ్యూ అనిపించింది నాకైతే మాత్రం. అంత బాగుందనమాట, అంత మంచిగా అనిపించింది. అసలు చూడండి సముద్రం అంత పైనుంచి చూస్తుంటే వావ్ అనిపించింది అనమాట. చూస్తూనే ఉన్నాము. అక్కడ మనం పైన ఎంతసేపు అయినా ఉండొచ్చండి.
వాళ్ళేమి ఆ టైం అయింది రండి అట్లా ఏం పిలిచారనమాట. 12కి లాస్ట్ అనమాట. మార్నింగ్ 7 to 12 లిఫ్ట్ టైమింగ్స్, మళ్ళీ ఈవినింగ్ 5 to 7 లిఫ్ట్ టైమింగ్స్. మార్నింగే వెళ్ళండి, పగలు కదా మంచిగా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఈవినింగ్ వెళ్తే పెద్దగా కనిపించదు నైట్ కాబట్టి, మేము అందుకే దర్శనం చేసేసుకొని ఇంకా మార్నింగే వెళ్ళిపోయామన్నమాట. బట్ లైన్ అయితే చాలా ఉందండి లిఫ్ట్కి. ఆ లైన్ చూసి భయపడి మీరైతే వెళ్ళిపోయారు. బట్ లిఫ్ట్లో వెళ్ళండి, జస్ట్ 20 రూపీస్ పర్ హెడ్ అనమాట. మాకైతే 40 అయిపోయింది. ఇంకా వెళ్ళేసి పైన అంతా చూసేసుకొని మళ్ళీ కిందికి వచ్చి ఇంకా శివ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. మామూలుగా టెంపుల్ బయట నుంచి కూడా వే ఉంది, మేము టెంపుల్ లోపల నుంచి ఇంకా వెళ్ళిపోయాము. మళ్ళీ టెంపుల్లోకి వెళ్ళి మళ్ళీ లోపల నుంచే వెళ్ళామండి. ఇంకా పైన స్టెప్స్ అన్ని స్టెప్స్ ఎక్కేసి ఇంకా శివ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఆ శివ స్టాచ్యూ దగ్గర నుంచి చూడాలండి వ్యూ, ఆ రాజగోపురం, సముద్రం, మధ్యలో టెంపుల్, ఏమన్నా బాగుంది అసలు. అబ్బాబాబా, ఎవరు కట్టినారో, ఎవరు ఇంత కష్టపడ్డారో కానీ నిజంగా అండి వాళ్ళకైతే వాళ్ళు గ్రేట్ అసలు. ఇంత ప్లాన్ చేసి ఇంత మంచిగా కట్టారు, అసలు ఎంత బాగుంది తెలుసా. చూడండి, ఇంకా ఈ శివ స్టాచ్యూకి కలరింగ్ వేస్తున్నారు అనమాట. రాజగోపురంకి ఇంతకుముందు వేశారు, ఇప్పుడు శివ స్టాచ్యూ కలరింగ్ వేస్తున్నారు. అందుకని ఆ కట్టెలు ఏవో కట్టారు. శివ స్టాచ్యూ కింద మామూలు మనం రావణాసురుడి కథ అయితే చూడొచ్చు అనమాట. ఆ లోపలికి వెళ్ళడానికి కూడా 20 రూపీస్ పర్ హెడ్ అనమాట శివ కేవ్లోకి. ఇంకా ఓవరాల్గా శివ స్టాచ్యూ పక్కన మనకి శనీశ్వరుడు కూడా ఉంటాడు, అక్కడ కూడా దర్శించుకోండి. ఇంకా ఓవరాల్గా మాకు బడ్జెట్ ఎంత అయిందంటే, మామూలుగా మాకు 350 టికెట్ అలా పడింది. ఆర్ఏసీ బుక్ అయింది మాకు. మొత్తం 700లో మేము బెంగళూరు టు మురుడేశ్వర్, గోకర్ణ, మళ్ళీ రిటర్న్ మొత్తం 700లో మాకు టికెట్స్ అయితే అయిపోయాయి అనమాట. ఆర్ఏసీ బుక్ అయింది రాను పోను. బట్ ఇంకా ఆర్ఏసీ కదా, మాకు టికెట్ మా ఆయనకైతే దొరికిందనమాట ఆ సీటు. ఓకే అనుకున్నాము. ఇంకా గోకర్ణలో 1500 2 డేస్కి 2500 2400 అలా అయ్యిందండి. ఇంకా రూమ్కి ఇంకా అక్కడ 1500, ఇంకా మొత్తం 2500 1500, అక్కడ ఒక 5000 6000 అలా ఉంటుందండి. ఆటోకి, రూమ్కి, ఇంకా బయట కొంచెం తినడానికి అంతా కలిపి ఒక 6000 అలా అయిపోయింది అనమాట. ఇంకా మనకి ఇది ట్రావెలింగ్కి ఒక 1000 వేసుకోవచ్చు, ట్రైన్ ఇంకా అక్కడ ఆటో అంతా కలిపి. ఇంకా మురుడేశ్వర్లో 1500 ఏమో రూమ్ అనమాట. ఇంకా మళ్ళీ తినడానికి మళ్ళీ ఇంకొక 1500 వేసుకోండి. మేము మ్యాక్సిమం టెంపుల్లోనే తిన్నాము కాబట్టి మధ్యలో ఆ రోజు గోకర్ణ టు మురుడేశ్వర్ వచ్చినప్పుడు మధ్యాహ్నం హోటల్లో తిన్నాము, నైట్ హోటల్లో తిన్నాము. అది అనమాట, అది ఒక 1000. ఇంకా అలా ఇంకా నెక్స్ట్ డే మాత్రం మార్నింగ్ టిఫిన్ అక్కడే చేసాము, మధ్యాహ్నం టెంపుల్లోనే తిన్నాము. నైట్ అయితే ఇంకా నైట్ ఏం జరిగింది తెలుసా అండి, టెంపుల్ అంతా విజిట్ చేసేసుకొని తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ 2:30కి మురుడేశ్వర్ టు బెంగళూరు ట్రైన్ అనమాట. అసలు 2:30కి రావాల్సిన ట్రైన్ డిలే అయిపోయి ఎక్కడో మ్యాంగ్లూరులో ల్యాండ్ స్లైడ్స్ జరిగాయంట. ఇంకా డిలే అయిపోయి ఎన్ని గంటలకు వచ్చింది తెలుసా అండి, నైట్ 9కి వచ్చిందనమాట. మేము రైల్వే స్టేషన్లో ఉన్న గడ్డి అంతా తినుకుంటూ కూర్చున్నాం, బిస్కెట్లు, బోండాలు అవి ఇవి అనుకుంటా. అందుకే నైట్ అయితే ఇంకా ఏం తినలేదండి, ఏదో ఎగ్ రైస్ ఏదో దొరికింటే ఇంకా తినేసామన్నమాట, ఎగ్ ఫ్రైడ్ రైస్. స్టేషన్ అయితే చాలా చిన్నగా ఉంది, అందులో వర్షము, కూర్చోడానికి ప్లేస్ లేదు, జనాలంతా ఉన్నారు. చాలా ఇబ్బంది పడినామండి ట్రైన్లో మాత్రం, మా వాడితో కష్టము. ఇంకా అలానే ఏదో ఇంకా ట్రైన్లో ఎక్కాం. 9కి ఎక్కితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2కి దిగామండి. ఇది బాయ్. ఇదైతే కంప్లీట్ బడ్జెట్ అనమాట. మాకు ఎంత అయింది ఏంటి ఎవ్రీథింగ్ రాశాను. ఒక 100 అటు ఇటు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో కంప్లీట్ 10,000లో అయిపోయింది.